ఇజ్రాయేలు జాతిని నీచ స్థితిలో నుంచి, అధమ స్థితిలో నుంచి అత్యున్నత స్థితికి లేవనెత్తడానికి ఒక గిద్యోనుని దేవుడు ఎలా వాడుకున్నాడో, నీ ఇంటి కొరకు నీ దేవుడు నిన్ను అలా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. భర్త నీచ స్థితికి దిగజారిపోయాడా? పిల్లలు నీచ స్థితికి దిగజారిపోయారా? కడుపున పుట్టిన కూతురు నీచ స్థితికి దిగజారిపోయిందా? కుటుంబం ఆధ్యాత్మిక విలువల్లో అత్యంత నీచమైన స్థితికి దిగజారిపోయిందా? అవునయ్యా, నా ఇల్లు దిగజారిపోయింది. ఇలా దిగజారిపోవడానికి నేను మాత్రం కారణం కాదయ్యా. నా కుటుంబం భక్తిలో శిఖరాల మీద కూర్చోవాలని నేను గడిచిన 15 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేసి నా ప్రార్థనకు జవాబు రాపోయేసరికి నా చేతులు ఇప్పుడు అలసిపోయినాయి అయ్యా, సడలిపోయినాయి అయ్యా. ఇక ప్రార్థన చేయడానికి నాకు నోరు రావట్లేదయ్యా. ఇంతకాలం ప్రార్థన చేసినా నా ప్రార్థనకు జవాబు రాలేదు కనుక ఇక మొరపెట్టడానికి నోరు రావట్లేదయ్యా అని మీలో ఎవరైనా సడలిన చేతులు కలిగిన వారిగా ఈరోజు వస్తే, మిద్యాను గుడారాలు పడగొట్టడానికి గిద్యోనును దేవుడు ఎలా వాడుకున్నాడో, నీచ స్థితికి దిగజారిపోయిన ఇశ్రాయేలును లేవనెత్తడానికి గిద్యోని ఎలా వాడుకున్నాడో, నీచ స్థితిలో దిగజారిపోయిన నీ భర్తను లేవనెత్తడానికి ఈ తరపు గిద్యోనులాగా దేవుడు నిన్ను వాడుకోబోతూ ఉన్నాడు. ఈ మాట విని నిన్ను బలపరుచుకొని, అయ్యా మరలా పోరాటం ప్రారంభిస్తా, మరలా యుద్ధం చేయటం ప్రారంభిస్తా, మరలా మరొకసారి నా చేతులకు యుద్ధం, నా వ్రేళ్లకు నువ్వు పోరాటం నేర్పయ్యా అని నిన్ను నువ్వు బలపరుచుకోగలిగితే నమ్ము ఈ మాట, ఈ రాత్రే యెహోవా మహిమని ఇంటిని దర్శించబోతుంది. మన దేవుని తేజస్సుని గుడారాన్ని దర్శిస్తుంది. ఆ గుడారాన్ని దేవుని తేజస్సు దర్శిస్తే అద్భుతం తెలుసా? కర్మేలు షారోనులు కొన్నంత సొగసు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. లెబానోను పర్వతానికి కొన్నంత సౌందర్యం దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభిస్తాడు. బిడ్డలారా, మనం చేతులు ఎత్తితే సంఘంలో ప్రతి కుటుంబం గెలుస్తుంది. ఓ తల్లిగా నువ్వు చేతులెత్తితే నీ పిల్లలు గెలుస్తారు. ఓ తండ్రిగా నువ్వు చేతులెత్తితే నీ పిల్లలు గెలుస్తారు. లైవ్ చూస్తున్న బిడ్డలారా, ఏ గ్రామాల్లో మీరు బ్రతుకుతున్నారో, మీరు బ్రతుకుతున్న గ్రామాలలో మీరు చేతులెత్తితే ఆ ప్రాంతాలలో క్రైస్తవ్యం గెలుస్తుంది. అమాలేకీయుడు అణచబడతాడు, దయ్యపు ఆత్మలు అణచబడతాయి, దురాత్మలు అణచబడతాయి, సాతాను పీచాన్ని దేవుడు అణచటం ప్రారంభిస్తాడు. సంఘం చేతులెత్తితే, నా వైపు చూడండి, సంఘం చేతులెత్తితే ఆ దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రతి దురాత్మ పాతాళంలో తొక్కివేయబడుతుంది. సిలువ ధ్వజం ఆ దేశంలో నాటబడటానికి దేవుడు కృప చూపిస్తాడు.